జో అనే చిన్న కోతి తన రోజంతా ఆనందంగా గడపడానికి ఒకటే కారణం ఉండేది. తన చిన్న సంగీత పెట్టె. ప్రతి ఉదయం కిటికీ గుండా సూర్యకాంతి లోపలికి వస్తుంటే జో ఆ పెట్టెని తిప్పి మధురమైన స్వరాన్ని విని తన చిన్న చేతులతో నాట్యం చేసేవాడు. ఆ సంగీతం అతనికి ఒక మిత్రుడు, ఒక కుటుంబం లాంటి అనుభూతిని ఇస్తోంది. ఒక సాయంత్రం ఎప్పటిలాగే సంగీత పెట్టెని తిప్పినప్పుడు శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. జో తొలిసారి అయోమయంలో పడ్డాడు. మళ్లీ తిప్పాడు. తన చిన్న చేతులతో జాగ్రత్తగా నొక్కాడు. కాని పెట్టె మౌనంగా మారిపోయింది. జో కన్నుల్లో నీళ్లు నిండాయి. తనకు చాలా రోజుల పాటు ఆనందమిచ్చిన ఆ పెట్టె ఇప్పుడల్లా మౌనంగా ఉండటం అతని గుండెను ముక్కలుగా చేసింది. ఒక సాయంత్రం ఎప్పటిలాగే సంగీత పెట్టెని తిప్పినప్పుడు శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. జో తొలిసారి అయోమయంలో పడ్డాడు. మళ్లీ తిప్పాడు. తన చిన్న చేతులతో జాగ్రత్తగా నొక్కాడు. కాని పెట్టె మౌనంగా మారిపోయింది. జో కన్నుల్లో నీళ్లు నిండాయి. తనకు చాలా రోజుల పాటు ఆనందమిచ్చిన ఆ పెట్టె ఇప్పుడల్లా మౌనంగా ఉండటం అతని గుండెను ముక్కలుగా చేసింది.